వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ కావాలంటే ముందుగా మతాన్ని వదులుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. తనకు నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ జారీ చేయడానికి తిరుపత్తూర్ తహసీల్దార్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ చెల్లా మాణిక్యం అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్ మతాన్ని వదులుకున్నారా అని ప్రశ్నించింది. లేదని సమాధానం ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హిందూ ఆచారాల ప్రకారం పిటిషనర్ తన మతాన్ని వదులుకునే వరకు ఆయన అభ్యంతరణను అధికారులు పరిగణలోకి తీసుకోలేరని స్పష్టం చేసింది. మతాన్ని వదులుకోకుండా మతాన్ని వదులుకున్నట్లు తెలిపే రుజువులు సమర్పించకుండా నో రిలీజియన్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ పిటిషనర్ ని కొట్టేసింది. మతాన్ని వదులుకోవడం అధికారుల ముందు ఆ రుజువులు సమర్పించడానికి పిటిషనర్ కి స్వేచ్ఛ ఇచ్చింది. ఏదేమైనా నో రిలీజియన్ నో క్యాస్ట్, అరే బాబు నువ్వు నో క్యాస్ట్ అంటే ముందు క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసుకో, నా కులం కాదు అని చెప్పుకో. నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద వచ్చే అన్నీ కావాలి ఫలాలు, కానీ నాకు నో రిలీజియన్, నేను సెక్యులర్, నేను ఇంకొకటి, నేను నాకు తీసేసుకుంటా మతాన్ని అంటే కుదురుద్దా? గోబ గుయ్యమనేలాగా సమాధానం ఇచ్చింది కోర్టు. నాకు మంచిగా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకొంత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.